main task for our channel is automation, and here it is. Automation అంటే ఏంటి, అసలు ఆటోమేషన్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఫస్ట్ ఆటోమేషన్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని, మన దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావచ్చు, సంథింగ్ వి హ్యావ్, మన దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం చేసే పనులని, ఏవైతే మనం డైలీ చేసే వర్క్స్, రిపిటేటివ్ వర్క్స్ ఉంటాయో దీన్ని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. అంటే హ్యూమన్ ఎక్కువగా పని చేయాల్సిన అవసరం లేకుండా, ఒక మనిషి ఒక పని కోసం ఎక్కువ కష్టపడకుండా, లేదా అసలు ఆ మనిషి ఎఫర్ట్సే లేకుండా కూడా రన్ చేయగలగమాట. ఆటోమేషన్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక చిన్న పనిని ఆటోమేట్ చేసుకొని అది అదెందుకదే జరిగిపోయేలాగా చూడడం. అంటే ఒక పని మనిషి అవసరం లేకుండా జరిగిపోతుంది అన్నమాట. అలాగా ఎగ్జాంపుల్స్ చూడండి. ఈమెయిల్ సెండ్ ఆటోమేటికలీ ఆఫ్టర్ సైన్ అప్. మనం సైన్ అప్ అయిన తర్వాత ఈమెయిల్ అనేది ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది. ఆర్డర్స్ అనేటివి కూడా ఆటోమేటిక్గా అమెజాన్లో ఆటోమేటిక్గా ప్రొసీడ్ అయిపోతాయి. స్మార్ట్ రిప్లైస్ లైక్ జెమినీ. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చాలా చూస్తుంటారు, లింక్ జస్ట్ టైప్ లింక్ అని చెప్పేసి అంటారు. మనం లింక్ అని టైప్ చేయగానే వెంటనే అది ఆటోమేట్ అయిపోయి మన డిఎంకి వచ్చేస్తుంది, మనకు డిఎం చేసేస్తారు వాళ్ళు. అలాగా దాన్నే మనం ఆటోమేషన్ అని చెప్పచ్చు. అంటే అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వరండి. ప్రతి ఒక్క ఇన్స్టా మెసేజ్కి ప్రతి ఒక్కరు రిప్లై ఇవ్వలేరు. ప్రతి ఒక్క ఇన్స్టా కమెంట్కి, ఇన్స్టానే కాదు యూట్యూబ్లో కూడా అనుకోండి, ప్రతి కామెంట్కి ఎవరు రిప్లై ఇవ్వరు. ఇట్స్ జస్ట్ ఆటోమేషన్ అన్నమాట. అంటే వాళ్ళేం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒక కామెంట్ అనేది వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ అనేది మనం కామెంట్ చేసినట్టయితే ఆ కామెంట్ని ఆ ఆటోమేషన్ ప్రాసెస్ ఏదైతే వర్క్ఫ్లో ఉందో అది అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు మనకు అది డిఎం చేసేలాగా చేస్తారనమాట. దీన్ని మనం ఆటోమేషన్ అనొచ్చు. ఇక్కడ చూడండి, మీకు పిక్చర్లో కూడా క్లియర్ చూపిస్తున్నాము. మన హ్యూమన్స్ లిటిల్ ఎఫర్ట్స్తో ఒక మెషిన్తో మన డైలీ టాస్క్స్ని లేదా రిపిటేటివ్ టాస్క్స్ని కూడా ఆటోమేట్ చేసుకోవచ్చు. అసలు ఆటోమేషన్ ఎందుకు యూజ్ చేయాలి? ఓకే, బాగుంది, ఆటోమేషన్ అంటున్నారు, లిటిల్ టాస్క్స్, చిన్న చిన్న టాస్క్స్ అన్నిటినీ కూడా మెయింటైన్ చేయొచ్చు అంటున్నారు, చాలా బాగుంది. అసలు ఎందుకు యూజ్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? మన టైం సేవ్ అవుతుంది. ద మెయిన్ థింగ్, మన టైం సేవ్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ అనుకుంటుంటారు మన డైలీ లైఫ్లో, అయ్యో నాకు ఈరోజు ఈ పని ఉండే నేను చేయలేదు, టైం అయిపోయింది, ఈరోజు నాకు టైం లేదు. ఇవన్నీ ఏముండవు. ఆటోమేషన్ యూజ్ చేయడం వల్ల మన టైం మనకు సేవ్ అవుతుంది, మనకు ఎక్కువ పని లేకుండా తక్కువ చేస్తుంది. అలాగే 24/7 ఇది వర్క్ అవుతుంది, 24/7. అలాగే టాస్క్స్ ఏవైతే రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయో వాటిని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇలాగా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఆటోమేషన్ని మనం ఎందుకని ట్రై చేయకూడదు? వీఆర్ ఆల్సో ఏబుల్ టు ట్రై అన్నమాట. హియర్ ఈస్ ద పాపులర్ ఆటోమేషన్ టూల్స్ ఫర్ యూ. I just recommend all these channels, all these tools for you to do all the automations చేయాలనుకుంటే చాలా టూల్స్ ఉన్నాయి. ఆటోమేషన్ చేయడం అని చెప్పారు, బాగుంది, ఎలా చేయాలండి మాకు తెలీదు, అసలు ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంటే ఇది మీకోసమే. ఆటోమేషన్ చేయడానికి టూల్స్ వచ్చేసి n8n అన్నమాట. నేను రికమెండ్ చేసే టూల్ n8n. జస్ట్ యూజ్ n8n. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు యూజ్. అది చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ జైపర్. ఈ సింబల్ జైపర్ అంటారు. మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టగానే మీకు అన్నీ కనిపిస్తాయండి. సపరేట్గా మళ్ళీ నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కూడా. మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్ అనమాట. దీన్ని యూఐపాత్ అంటాం, ఇది మేక్. ఇవన్నీ కూడా పాపులర్ ఆటోమేషన్ టూల్స్. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ట్రెండింగ్ ఉన్నవి మాత్రం చూపిస్తాను నేను. ఇంకా నెక్స్ట్, ఆటోమేషన్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మన టైంని సేవ్ చేస్తుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది, అది చాలా ఎఫిషియెంట్గా, అంటే వర్క్ ఫాస్టర్, 24/7 వర్క్ చేస్తుంది, హ్యూమన్ ఎర్రర్స్ని తగ్గించేస్తుంది. దీనికి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇనిషియల్ సెటప్ కాస్ట్ ఉంటుంది, జాబ్ రిడక్షన్ కూడా జరగవచ్చు,
మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద థింగ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ ఈ టూల్నే మనం N8N అంటాం. ఇంతకుముందు మీరు గమనించినట్టయితే పాపులర్ ఆటోమేషన్ టూల్స్లో N8N ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నేను ప్రతి బిగినర్కి, ప్రతి లెర్నర్కి నేను సజెస్ట్ చేసే టూలే N8N అన్నమాట. మీరు ఆటోమేషన్ నేర్చుకోవాలి ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఇట్ ఈజ్ వెరీ మస్ట్ టు యూజ్ N8N. వేరే ఏవి ఎందుకు నేను రికమెండ్ చేయను అంటే, వెన్ ఐ ఆమ్ ద బిగినర్, నేను ఎప్పుడైతే బిగిన్ చేశానో N8Nని, నేను కూడా ఫస్ట్ N8N టూల్తోనే స్టార్ట్ చేశాను. ఓకేనా? అండ్ దిస్ ఈస్ అవర్ వీడియో, అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. I will upload it as soon as possible, and please like, share and do subscribe.